చెప్పమ్మా. ఏంటి అంత ఇరిటేటింగ్ గా మాట్లాడుతున్నావు? మరి ఇంకేం చేయమంటావు? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మిథున బెస్ట్ మదర్ అవార్డు గెలుచుకుంది. అది నా బాధ. ఇదిగో సర్లే, అవన్నీ వదిలేసాయి. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు జాగ్రత్తగా విను. ఏంటది? గౌతమ్ గనక రేపు బిజినెస్ టేకప్ చేశాడనుకో, మన చాప్టర్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరాధ్య ద్వారా ఇప్పటికే 2 సార్లు గౌతమ్ని ఆఫీస్కి రాకుండా ఆపగలిగాను. ఇక ఆ ఛాన్స్ లేదు. అందుకే ఏం ప్లాన్ చేసావు? అది రౌడీలతో గౌతమ్కి ఒక చిన్న యాక్సిడెంట్ చేయించి వాణ్ణి వారం రోజులు హాస్పిటల్ పాలు చేద్దాం అనుకుంటున్నాను. యాక్సిడెంటా? మామ్ వద్దు. బావకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఇదిగో పిచ్చిదానా, వాళ్ళు ప్రొఫెషనల్స్. గౌతమ్ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్న యాక్సిడెంట్ మాత్రమే చేస్తారు. నువ్వు కంగారు పడకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకిదొక్కటే మార్గం. ఇప్పుడు తప్పదా? తప్పదు. చూడు, నువ్వు అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయిపో. వాళ్ళతో పాటు మాత్రం రావద్దు. అందుకే నీకు ఫోన్ చేశాను. అర్థమైందా? అర్థమైందిలే. ఆరాధ్య, చూసారా మీ అమ్మ ఎంత గ్రేటో? నిన్ను గెలిపించింది. తను బెస్ట్ మదర్ అండ్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. అవును డాడీ, ఆ కలెక్టర్ గారు అమ్మనేమన్నారో తెలుసా? అమ్మ చిరుతపులంట. అవునరా, మీ అమ్మ నిజంగానే చిరుతపులే. చిన్నప్పుడు మీ తాత ఎంకరేజ్ చేస్తుంటే పీటీ ఉషాల, అశ్విని నాచప్పల గొప్ప రన్నింగ్ రేస్ ఛాంపియన్ అయి ఉండేది. తర్వాత పెద్ద సెలబ్రిటీగా మారిపోయేది. ఆపండి మీ జోకులు. ఏంటో ఈ జోకులంటావు? నేనేదో నిజం చెప్తుంటే. సర్లేండి, గొప్పే. అవును, నా పెళ్ళం నాకు గొప్పే. మేడం. బలరాం, ఎక్కడున్నావు? మీ పని మీదే ఉన్నాను మేడం. పని ఎంతవరకు వచ్చింది? స్కూల్ నుంచి వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు మేడం. గౌతమ్ బాబు వాళ్ళు ముందు కారులో వెళ్తున్నారు, వెనకాల మేము ఫాలో అవుతున్నాం. చూడు బలరాం, స్కూల్కి మా ఇంటికి పెద్ద దూరమేం లేదు. కొంచెం లేట్ అయినా వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. అప్పుడు నా ప్లాన్ మొత్తం అంటర్ ఫ్లాప్ అవుతుంది. ఈ లోపే నీ పని పూర్తి చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదు మేడం. గుడ్. బలరాం, ఒక్కటి గుర్తుపెట్టుకో, గౌతమ్కి కేవలం చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగలాలి. ప్రాణానికేం ప్రమాదం లేకుండా చూసుకో. అలాగే మేడం. త్వరగా కానివ్వు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఎవరు ఫోన్లో?
ఆ అన్నయ్య వినలేదు. ఆ, చూడు చెప్పింది గుర్తుంది కదా, ఆ షిప్మెంట్ వెంటనే ఇప్పుడే మన ఫ్యాక్టరీ గడౌన్కి చేరాలి, లేట్ అవ్వకూడదు. గాట్ ఇట్? అన్నయ్య అది కొంచెం ఆఫీస్ టెన్షన్లే అన్నయ్య. అవునమ్మా, ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను, చాలా టెన్షన్గా ఉంటున్నావు. ఇప్పటి నుంచి ఆ తలనొప్పులు నీకు ఉండవులేమ్మా. రేపటి నుంచి గౌతమ్ ఆఫీస్కి వస్తున్నాడు, బిజినెస్ టేకప్ చేస్తున్నాడు. రేపటి నుండి గౌతమ్ వస్తాడు కదా, ఆ, ఇక నాకేం టెన్షన్ ఉంటుంది, నాకేం టెన్షన్ ఉండదు. ఆ, అవును, చెక్స్ మీద ఏవో సంతకాలు కావాలన్నావు. ఆ, మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య, నేను తీసుకొస్తాను. షూర్. అన్నా, వాడిల్లు దగ్గరకు వచ్చేస్తుంది. వాడు మనకు దొరికేలా లేడన్నా. ఇప్పుడు ఎలా? వాడి టైం బాగోకపోతే వాడే దొరుకుతాడ్రా. అన్నా, ఈ డొక్కు బండిలో ఆ కార్ను ఎలా చేజ్ చేయడం? అన్నా, చూడరా, వాడే కారాపాడు. ఎందుకు కారాపారు? ఒకసారి అటు చూడు. నీకు కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత చూద్దాం. ఏమండో శ్రీమతి గారు, అలా అనకండి. మీరిప్పుడు సామాన్యురాలు కాదు, బెస్ట్ మదర్ అవార్డు గెలుచుకున్న విజేత మీరు. ఈ విజయానందంలో మీ భర్తనయ్యుండి మీకు ఇష్టమైన కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా ఇప్పించకపోతే నాకెంత అవమానం. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. సర్లేండి, అలాగే. ఏ కుల్ఫీ ఐస్ క్రీమ్! అన్నా, వాడు ఆ షాప్లోకి వెళ్తున్నాడే. చెప్పానా, వాడి టైం బాగోకపోతే వాడే దొరుకుతాడని.